కాంగ్రెస్ కార్యకర్తలకి శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలు ఇంకా 2 రోజులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ ప్రకృతి వల్ల వస్తున్న వర్షాల వల్ల చాలా చోట్ల బీద ప్రజానికి ఉన్న చోట్ల నీళ్లు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వం చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా మనవి ఏమిటంటే, మీ ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాల వల్ల తీవ్ర నష్టకలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి మీరు స్వయంగా వెళ్లి కావలసినటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతట్టు ప్రాంతాలు కానీ, వర్షాల వల్ల ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రాంతాలు కానీ అక్కడికి మీరందరూ కూడా స్వయంగా వెళ్లి అక్కడ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ జిల్లాలో అందరి కార్యకర్తల్ని అప్రమత్తం చేసి బీద ప్రజానీకానికి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు కూడా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం నిమగ్నం ఉన్నారు కాబట్టి మన కర్తవ్యంగా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.